సార్, సారీ సార్, ఇలా జరుగుతుంది అనుకోలేదు. చూసావా అందరిలో పరువు ఎలా పోయిందో చూసావా? ఇలా వీధుల్లో 10 మంది ముందు పాడాల్సిన అవసరం ఏముంది? అసలు తన్ని పాడొద్దని చెప్పొచ్చు కదా. సర్లే శివాగ్ని, మంచి కార్యక్రమం కదా, నేనే పాడమన్నాను. వాళ్ళెవరో యూజ్లెస్ ఫెలోస్ బయట నుంచి వచ్చి గొడవ చేస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు? మనం అనుకున్నంత సింపుల్ గా జనం అనుకోరు. మన ఫ్యామిలీలో లేడీస్ ఇలా వీధుల్లో పాడడం ఏంటి అనుకుంటారు. ఇది వీధుల్లో పాడడం ఎలా అవుతుంది శివాగ్ని? ఒక మంచి కార్యక్రమానికి నా వంతు సాయం చేయాలని ప్రయత్నించాను. దానివల్ల రేపు బంగారానికి హెల్ప్ అవుతుందని చేశాను. నువ్వెందుకు చేశావని ఎవ్వరూ అడగరు. నీ మీద వీధుల్లో డాన్స్ చేసేవాళ్ళు డబ్బులు విసిరారు కదా, దాని గురించి మాట్లాడతారు. ఇది నీ ఫ్రెండ్స్ కి గాని మన బంధువులకి గాని తెలిస్తే మనకెంత అవమానం. నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నావేంటి శివాగ్ని? వాళ్ళెవరూ గాలి వెదవలు చేసిన దానికి మనమేం చేస్తాం చెప్పు? నా బాధ నీకు అర్థం కావట్లేదు ప్రేమ. నీ మీద వాళ్లలో డబ్బులు విసురుతుంటే నాకు తల కొట్టేసినట్టు అనిపించింది. నాకు మాత్రం ఏమైనా ఆనందంగా ఉందా? సరే ఇక వదిలేయండి. వదిలేయడానికి ఇది ఇక్కడితో ఆగిపోదు. ఎంతమంది ఫోన్లు చేస్తారో, ఎన్ని కామెంట్స్ చేస్తారో తలుచుకుంటేనే భయంగా ఉంది. నిస్వార్థంగా మనం చేసిన మంచి పని గురించి ఆలోచించకుండా అందులో జరిగిన ఒక పనికి మాలిన విషయం గురించి మాట్లాడే వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్లాన్డ్ గా ఇంత చేసింది. ఇది టీవీలో న్యూస్ గా వచ్చిన మరుక్షణం ప్రణయ్కి కోపం వస్తుంది. నలుగురు ఫోన్ చేసి ఏంటి నీ వైఫ్ ఇలా చేసింది అంటే రోషం వస్తుంది. దాంతో ప్రణయ్కి ప్రేమకి మధ్య మనస్పర్ధలు రావడం ఖాయం. దాన్నింట్లో నుంచి బయటికి పంపించడం ఖాయం. భలే ప్లాన్ చేసావు శివాగ్ని. నేనెప్పుడు బానే ప్లాన్ చేస్తాను. నీలాంటి వాళ్ళొచ్చి మధ్యలో దాన్ని చెడగొడుతూ ఉంటారు అంతే. ఇప్పుడు నువ్విక్కడ ఉన్నావు కాబట్టి టీవీలో న్యూస్ రాకుండా ఎవ్వరూ ఆపలేరు. నేను అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. ఓకే, బానే ప్లాన్ చేసావు. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. మరి నా ఎంట్రీ ఎప్పుడు? తొందరే ఉంది, వద్దు గాని. ఇక్కడే ఇలా హాస్పిటల్లో బెడ్ మీద ఉంటే నిజంగానే నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఇలా తొందరపడే అది తాగాల్సిన కాఫీ నువ్వు తాగి నా ప్లాన్ మొత్తం పాడు చేసింది. ఇలా ఆపరేషన్ వరకు తీసుకొచ్చా. ఈసారైనా కొంచెం ఓపిగ్గా ఉండు. మంచి టైం చూసి నువ్వెప్పుడు ఎంట్రీ ఇవ్వాలో నేనే చెప్తాను. అంటే అప్పటి వరకు నేను ఇక్కడ ఉండాల్సిందేనా? మరి నువ్వు చేసుకుందే కదా, అనుభవించు. మేడం ఎక్కువసేపు మాట్లాడించకండి.
తెలిసన్నావో తెలియకన్నావో కానీ కరెక్ట్గా అన్నావు. నాన్న డబ్బులు లాక్కుపోయినా ఉన్న బొమ్మలు అమ్మగా ఇవి మిగిలాయమ్మా. నాన్న చూస్తే అవి కూడా లాక్కెళ్ళిపోతాడ్రా, దాచిపెట్టు. ఉండక్క, ఈ డబ్బులతో అక్కకి చీర రాఖీలు వస్తాయో లేవో చూడొద్దా? మీ అక్కకి చీర కొనాలని అంత పంతం పట్టావేంట్రా? రాఖీ కట్టినప్పుడు చీర గిఫ్ట్గా ఇస్తే నా తమ్ముడు పెద్దవాడయ్యాడు, రేపొద్దున నాకు సపోర్ట్గా ఉంటాడని ధైర్యంగా ఉంటుందమ్మా. అక్కకు చీర కొంటానన్నావు, మరి నాకేం కొంటావురా? నీకు పెళ్ళాక కొంటాలే. అంటే అప్పటి వరకు నాకేం కొనవా? అప్పటి వరకు మనం కలిసే ఉంటాం కదా, ఏం కొనుక్కున్నా కలిసే కొనుక్కుంటాం. కానీ అక్క అలా కాదు, ఎప్పుడైనా ఒకసారి. అందుకే ముందు అక్కకు కొంటాను. మనీ లేనిది ఈ ప్రపంచంలో మనుగడే లేదు, అది సత్యం. దాన్ని సంపాదించడానికి నేను ఏదో చేస్తున్నాను, నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను. కానీ ఏంటిది? అదిగో నానొస్తున్నాడు, లోపల పెట్టు. ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? రేయ్, ఇంటికి పిలిచి ఆడి కూతురుతో నానా మాటలు అనిపించాడ్రా. 4 తన్ని డబ్బులు వసూలు చేయండి రా. అలాగే అన్నా. నువ్వు చెప్పే, ఎక్కడి నుంచి చేస్తున్నారు? సార్, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని చెప్పాం కదా, ఆయన వదిలిపెట్టమని చెప్పండి. మీ అప్పు తీర్చాలని మేము నానా బాధలు పడుతున్నాం. నా దగ్గర డబ్బులు తీసుకుని ఇంటికి రమ్మని చెప్పి నన్నే అవమానిస్తారా? ఆయన కాదు కదండి అవమానించింది, ఆయన వదిలిపెట్టమని చెప్పండి. మీరు చెప్పిన రోజుకి మీ డబ్బులు ఇచ్చేస్తాం. రేయ్, వదిలిపెట్టండి రా. ఏమయ్యా, ఒళ్ళు రక్తం పోతుంది, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదవయ్యా. మొత్తం నీ కూతురు చేసిన పని. నీ కూతురు నా నెత్తురు చూసింది. చెప్తాను, ఎక్కడ ఎలా చేయాలో చెప్తాను. నాలుగు రాష్ట్రాల్లో 183 మంది మృతి. మభ్య పెడితే దండనే. వినియోగదారుల హక్కులు ఇకపై మరింత పదిలం. ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రణయ్ గారి భార్య పాటకి డబ్బులు వెదజల్లిన ఆకతాయిలు. ఇలా వీధుల్లో పాడడం అంతగా దిగజారడం అవసరమా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
వ్యాపార పరంగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ప్రణయ్ గారి భార్య ఇలా చేయడమేంటి? ఒక బార్ సింగర్ లాగా పైన డబ్బులు చెల్లించుకోవడం ఏంటని కొంతమంది ప్రముఖులు ఆశ్చర్యపోతున్నారు. అల్లుడు అల్లుడు బంగారం, అమ్మ శివాగ్ని. అమ్మ శివాగ్ని. ఏమైంది నాన్న? రక్తం ఏంటి? నీ పుణ్యమేనమ్మా. రక్తం పంచిన తండ్రి నెత్తురు చూసేలా చేసిన గొప్ప కూతురివి. ప్రతిదానికి దాని మీద పడి ఏడుస్తావేంట్రా? నువ్వు తాగి తల బగలు కొట్టుకుని వస్తే దానికి తనేం చేస్తుంది? ఈ తల పగిలింది తాగి పడిపోవడం వల్ల కాదు. నీకెందుకు నాన్న, నేను అప్పులు తీరుస్తాను కదా అని భారీ హామీలు ఇచ్చింది నా కూతురు. ఇప్పుడేమో తను చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది కదా. అక్కడ అప్పులలో అందరూ వచ్చి నా తల అమ్మా పగలు కొట్టేశారు. అమ్మా శివాగ్ని, నువ్వు నా కూతురుగా పుట్టినా బాగుండేది. నా కష్టం సుఖం చూసుకునేదానివి. కన్న కూతురు ఉండి కూడా నన్ను అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. ఓరి దరిద్రుడా, అసలు వీటన్నిటికీ కారణం అది అర్థమై చావడం లేదు మీకు. అల్లుడు, అప్పులో నన్ను బతకనిచ్చేలా లేరు. నా గురించి ఆలోచించేది ఎవరు? నా బాధలు తీర్చేది ఎవరు? ఏంటి ప్రణయ్ ఇది? రాను రాను ఇల్లు సంతలా తయారవుతుంది. అమ్మ శివాగ్ని, నువ్వు అలా అంటే ఎలాగమ్మా? ఇదిగో, నా కూతురు అడ్డుపడకపోతే నా బాధలు ఎవరు నేను పడేవాడిని. చేసే పని చేయనివ్వకుండా చెడగొట్టి వాళ్ళ అప్పులు నేను తీరుస్తానని చెప్పి ఇదిగో ఈ ఇంటికి వచ్చేసింది. అమ్మా శివాగ్ని, వాళ్ళు నేను కనిపించిన చోటల్లా నన్ను పట్టుకుని తంతా ఉన్నారు. చూడమ్మా, చూడు, ఖరీదైన బాటిల్లో ఉన్న మందులు నేలపాలైనట్టు నా నెత్తురు ఎలా పోయిందో చూడు. ప్రతిదానికి మీరు మా ఇంటికి వచ్చి ఇలా గొడవ చేస్తే ఎలా? ఎవరైనా చూస్తే మన పరువు ఏమవుతుంది ప్రణయ్? ఆ రోజు వచ్చి హాల్ అంతా కంపు కంపు చేశారు. ఈ రోజు వచ్చి బ్లడ్ తో ఇలా. నాన్న, ఎందుకు నాన్న వద్దన్నా వస్తావు? మరి నా కష్టం ఈయన ఎవరితో చెప్పుకోవాలమ్మా? నీ కష్టానికి ఇంటికి ఏంటి సంబంధం? ముందిక్కడి నుంచి వెళ్ళిపోనానా? నువ్వు చేసిన పనికి నేను నెత్తుడి గాయాలతో వస్తే వెళ్ళిపోమంటావా? ప్రణయ్, నీకు నచ్చి చేసుకున్నావు కాబట్టి నీకిదంతా బానే ఉందనిపిస్తుంది. నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. దారిని పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటే ఇలాగే అవుతుంది. ముందు అంకుల్ని పంపించే ఇక్కడి నుంచి. అమ్మా శివాగ్ని, అమ్మా. అంకుల్, బ్లడ్ బాగా పోయింది, ముందెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి. దూదికే డబ్బులు లేవంటే దుప్పడ కావాలన్నాడంటే ఎవడో. అయినా అసలు డబ్బులుంటే నేను ఇక్కడి వరకు ఎందుకు వస్తాను అల్లుడు? అమ్మా, అబ్బా. ముందెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి.
ఈ సరిపోకపోతే మళ్ళీ వస్తానని చెప్తే ఎలా ఉంటది? అల్లుడు వద్దులే. మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు, ఎదురీత రాశాడు నీ జన్మకు. మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు, ఎదురీత రాశాడు నీ జన్మకు. పైనుండి పాలించు ఓ దైవమా, విధిరాత ఎదకోత నీ నైజమా. ప్రియమైన ప్రేమ నిను వీడెనమ్మా, ఇది నీకు తుదిలేని సదరంగమా. నీకు నచ్చి చేసుకున్నావు కాబట్టి నీకిదంతా బానే ఉందనిపిస్తుంది. నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. దారిన పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటే ఇలాగే అవుతుంది. నీ ప్రాణమే చెలిగా భావించి నీవు నీ గుండెలో తనను కొలుచినావు. నీకెందుకు నాన్న, నేను అప్పులు తీరుస్తాను కదా అని భారీ హామీలు ఇచ్చింది నా కూతురు. ఇప్పుడేమో తను చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది కదా. అల్లుడు, అప్పులో నన్ను బతకనిచ్చేలా లేరు. నా గురించి ఆలోచించేది ఎవరు? నీకు నచ్చి చేసుకున్నావు కాబట్టి నీకిదంతా బానే ఉందనిపిస్తుంది. దారిన పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటే ఇలాగే అవుతుంది. $10 lakhs. ఏంటి సమస్య? ఇంతకన్నా ఖరీదైందని నేను అనుకోను. తీసుకెళ్ళు. మీ వాళ్ళకి ఇచ్చే ప్రేమ. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోమను. అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. వద్దు ప్రణయ్. నువ్వు ప్రశాంతంగా లేవంటే నేను లేననే అర్థం ప్రేమ. మనం బాగుండాలంటే వాళ్ళు బాగుండాలి. అందుకే ఈ అమౌంట్ తీసుకెళ్ళి ఇచ్చేయి. ఇంకేం ఆలోచించుకో. నువ్వు నాదాని అయినప్పుడే నాదన్న ప్రతిదీ నీదైంది. తీసుకో.